కళింగుల ఆత్మీయ కలయిక. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక సమావేశం కాదు, ఇది తరతరాల గర్వానికి నిలువెత్తు నిదర్శనం. ఉత్తరాంధ్ర నేల మీద చరిత్రకు సాక్షిగా నిలిచిన కళింగ భూమిలో ఈరోజు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 60,000 మంది ప్రజలు వయస్సు, వర్గం, ప్రాంతం అనే తేడా లేకుండా ఒక్క భావంతో, ఒక్క గుర్తింపుతో కలిసి వచ్చిన రోజు ఇది. కళింగుల ఐక్యతకు, కళింగుల ఆత్మగౌరవానికి, కళింగుల సామాజిక చైతన్యానికి ఈ కార్యక్రమం గట్టి ముద్ర వేసింది. ఎక్కడ చూసినా ఉత్సాహం, ఆనందం, గర్వం. చిన్నపిల్లల కళ్లలో మెరుపు, యువతలో ఆత్మవిశ్వాసం, పెద్దల మాటల్లో అనుభవం, వృద్ధుల చూపుల్లో సంతృప్తి. ఈ కలయిక చెబుతున్న ఒకే ఒక సందేశం ఏంటంటే, కళింగులు ఒక్కటైతే ఏ శక్తి వారిని ఆపలేదు. ఇది ఎవరో పిలిచి తెచ్చిన జన సమూహం కాదు, ఇది బస్సుల్లో నింపి తెచ్చిన గుంపు కాదు, ఇది ప్రచారం కోసం వచ్చిన హాజరు కాదు, ఇది హృదయ పిలుపునకు వచ్చిన స్పందన, ఇది గర్వం పిలిచిన హాజరు, ఇది మేము కళింగులం అనే గుర్తింపు పిలిచిన సమీకరణ. 60,000 మంది అంటే ఒక సంఖ్య కాదు, 60,000 మంది అంటే ఒక సందేశం, 60,000 మంది అంటే ఒక హెచ్చరిక. మమ్మల్ని చిన్నగా చూడొద్దు, మమ్మల్ని విభజించలేరు, మమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యలేరు అని గట్టిగా చెప్పిన స్వరం ఇది. ఈ ఆత్మీయ కలయిక వేదిక మీద మాట్లాడిన ప్రతి మాట, పలికిన ప్రతి భావం, విన్న ప్రతి మనసులో ఒక ప్రశ్నను నాటింది. మన గుర్తింపేంటి? మన బాధ్యత ఏంటి? మన భవిష్యత్తు దిశ ఏది? ఇక్కడ ఎక్కడా విద్వేషం లేదు, విభజన లేదు, ద్వేష రాజకీయాల జాడ లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, సామాజిక చైతన్యం, స్వాభిమాన భావన, భవిష్యత్ తరాలకు ఒక దారి చూపే ఆలోచన. ఈ వేదిక మీద వినిపించిన మాటలు తాత్కాలికంగా చప్పట్లు కొట్టించేవి కాదు, రేపటి తరాలను ఆలోచింపచేసేవి. అందుకే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా దాని ప్రతిధ్వని ఇంకా వినిపిస్తోంది. కాలేజీల్లో, హాస్టళ్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో యువత ఒకే మాట మాట్లాడుతోంది. మాకు గుర్తింపు కావాలి, మాకు అవకాశాలు కావాలి, మాకు గౌరవం కావాలి. ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన డిమాండ్ కాదు, ఇది ఏ నాయకుడిని టార్గెట్ చేసిన నినాదం కాదు. ఇది ఒక సమాజం తన హక్కుల గురించి సుస్పష్టంగా మాట్లాడుతున్న స్వరం. ఈ ఆత్మీయ కలయిక ప్రత్యేకత ఇదే. ఎక్కడా ఆగ్రహం లేదు, కానీ గట్టి ఆత్మవిశ్వాసం ఉంది. ఎక్కడా అరుపులు లేవు, కానీ స్పష్టమైన సందేశముంది. కళింగుల చరిత్రను చూస్తే వారు ఎప్పుడూ తల వంచిన వారు కాదు, పోరాటంలో వెనుకాడని వారు, సంస్కృతిని కాపాడిన వారు, సమాజానికి దిశ చూపిన వారు. అలాంటి వారసత్వాన్ని మోసుకుంటున్న ఈ తరం ఈరోజు తన ఉనికిని చాటింది. ఈరోజు కళింగులు అడుగుతున్న ప్రశ్నలు వ్యక్తిగత లాభాల కోసం కావు, పదవుల కోసమూ కావు, సామూహిక ఎదుగుదల కోసం, భవిష్యత్ తరాల భద్రత కోసం. అందుకే ఈ కలయికను ఒక సభగా చూడడం పొరపాటు. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక విజ్ఞప్తి కాదు, ఇది ఒక ఆత్మవిశ్వాస ప్రకటన. మేమున్నాం, మాకు స్పష్టత ఉంది, మాకు లక్ష్యం ఉంది. 60,000 గొంతులు కలిసి పలికితే అది శబ్దం కాదు, అది చరిత్రకు ముందు మాట. ఈరోజు కళింగుల ఆత్మీయ కలయిక గ్రాండ్ సక్సెస్ అయింది, కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం, ఒక సామాజిక ప్రయాణానికి శ్రీకారం, ఒక కొత్త చైతన్యానికి తొలి అడుగు. ఈరోజు గర్వంగా నిలబడ్డ కళింగులు రేపు బాధ్యతగా నడవబోతున్నారు. అదే ఈ ఆత్మీయ కలయిక ఇచ్చిన అతి పెద్ద విజయం. కళింగుల సత్తా ఈరోజే కాదు, ఇకపై ప్రతిరోజు కనిపిస్తుంది. జై కళింగ, జై జై కళింగ.